హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వెల్లంకి వ్లాగ్స్. ఈరోజు మనం అయితే గోకర్ణ క్షేత్రాన్ని అయితే చూద్దాము. అయితే ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అనమాట. మన దేశంలోని అత్యంత ప్రాచీనమైన శైవ క్షేత్రాలు గోకర్ణం ఒకటి, పవిత్రమైన త్రిస్థలాలలో గోకర్ణం ఒకటి అనమాట. మిగతా రెండు వారణాసి, రామేశ్వరం. గోకర్ణ క్షేత్రానికి పడమట అరేబియా సముద్రం, తూర్పున సిద్ధేశ్వర క్షేత్రం, ఉత్తరాన గంగావళి నది, దక్షిణాన అగనాసిని నది ఉన్నాయన్నమాట. ఇలా ప్రకృతి రమణీయతో అలరారుతుంటే ఈ క్షేత్రంలో శివుని ఆత్మలింగం ప్రతిష్ఠించబడిందన్నమాట. పూర్వం రావణాసురుడు శివుని గురించి ఘోరమైన తపస్సు చేయగా అతని తపస్సును మెచ్చి ప్రత్యక్షమైన శివుడు వరాన్ని కోరుకోమన్నాడు. అప్పుడు రావణాసురుడు తనకు ఆత్మలింగం కావాలని కోరాడు. అందుకు ఓ నిబంధన విధించిన శివుడు రావణాసునికి ఆత్మలింగాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మీరు చూస్తున్నది అరేబియా మహాసముద్రం అన్నమాట. ఇది కూడా గోకర్ణంలోనే ఉంది. మన టెంపుల్కి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట. ఇక శివుడు రావణాసునికి ఆత్మలింగాన్ని ఇచ్చాడు. ఆ నిబంధన ప్రకారం రావణాసురుడు లంకకు వెళ్ళేంత వరకు ఆత్మలింగాన్ని నేలపై ఉంచకూడదు. ఆత్మలింగాన్ని అందుకున్న రావణాసురుడు లంక వైపు పరుగులు తీశాడు. ఆత్మలింగం రావణాసురుని దగ్గరే ఉంటే లోకాన్ని అల్లకల్లోలమైపోతాయని కలత చెందిన దేవతలు తమను కాపాడవలసిందంటూ విష్ణుమూర్తి, బ్రహ్మ, విశ్వేశ్వర తదితరుల దేవులను వేడుకొనగా గణపతి చిన్నపిల్లవాని వేషంలో రావణాసునికి మార్గ మధ్యలో ఎదురుపడతాడు. సరిగ్గా అప్పుడే విష్ణుమూర్తి తన చక్రాయుధాన్ని సూర్యునికి అడ్డంగా పెడతాడు. సాయంత్రం అవుతుందన్న రావణాసురుడు సంధ్యావందనాన్ని నిర్వర్తించాలి అనుకుంటాడు. అయితే అతని రెండు చేతుల్లో శివుని ఆత్మలింగం ఉంది. మీరు చూస్తున్నారు కదా, ఇదే మనకి లోపలికి వెళ్ళే ద్వారం అన్నమాట. ముందుగా గణపతి స్వామిని దర్శనం చేసుకున్న తర్వాతనే మనమైతే ఆ దేవుణ్ణి దర్శనం చేసుకోవాలి అన్నమాట. ఖచ్చితంగా ముందు గణపతి స్వామిని అయితే దర్శనం చేసుకోవాలి. ఇక మీరు చూస్తున్నారు కదా, ఇదే ఆత్మలింగం అన్నమాట. అందరూ కూడా చూసి ధరించి నమస్కారం చేసుకోండి, జన్మ ధన్యమవుతుంది. ఇక మళ్ళీ మనమైతే హిస్టరీలోకి వెళ్ళిపోదాము. అప్పుడటుగా బాలరూపంలో వచ్చిన వినాయకుని చూసిన రావణాసుడు కాసేపు ఆత్మలింగాన్ని పట్టుకోమని తాను సంధ్యావందనం చేసి వస్తానని అభ్యర్థిస్తాడు. అందుకు ఒప్పుకున్న బాల వినాయకుడు తాను 3 సార్లు పిలుస్తానని, అప్పటికీ రావణాసుడు రాకపోతే ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తానని చెప్తాడు. వేరే దారి లేని రావణాసుడు వినాయకుడి నిబంధనకు ఒప్పుకొని సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్తాడు. అయితే రావణాసునికి ఏమాత్రం అవకాశాన్ని ఇవ్వని వినాయకుడు గబగబా 3 సార్లు రావణాసుని పిలిచి ఆత్మలింగాన్ని నేలపై పెట్టేశాడు. రావణాసుడు ఎంత పరుగులు పెట్టి వచ్చినప్పటికీ జరగాల్సింది జరిగిపోతుంది. ఆ సంఘటన కోపగించుకున్న రావణాసుడు బాల వినాయకుని తలపై ఒక మొట్టికాయ వేస్తాడు. ఫలితంగా గణపతి తలపై నొక్కు ఏర్పడుతుంది. ఆ నొక్కుని ఇప్పటికీ ఇక్కడున్న మహాగణపతి ఆలయంలో ఆ గణపతి విగ్రహానికి మనం చూడవచ్చు అన్నమాట. ఆ తర్వాత రావణాసుడు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆత్మలింగాన్ని పైకి లేపలేకపోతాడు. ఆత్మలింగాన్ని తీసుకొచ్చిన పెట్టెను ఉత్తరం వైపు నుంచి లాగుతాడు. అది విసురుగా వెళ్ళి దూరంగా పడిపోతుంది. అక్కడ సజ్జేశ్వర లింగం వెలుస్తుంది. పెట్టె మూతబడిన చోట గణేశ్వర లింగం ఉద్భవిస్తుంది. లింగంపై కప్పబడిన వస్త్రం పడిన చోట మురుడేశ్వర లింగం వెలుస్తుంది అనమాట. మనం ఈ వీడియోలో మీకు నేను మురుడేశ్వర టెంపుల్ని కూడా నేను చూపిస్తాను అనమాట. నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుందన్నమాట మురుడేశ్వర ఆలయం. ఇక పెట్టెను కట్టిన తాళ్ళు పడిన చోట దారేశ్వర లింగం ఉద్భవిస్తుంది. ఈ లింగాల మధ్య స్వామివారి ఆత్మలింగం మహాబలేశ్వరంగా గోకర్ణంలో వెలుస్తుంది. ఆత్మలింగంతో ముడిపడిన 5 క్షేత్రాలను శైవ పంచక్షేత్రాలని పిలుచుకుంటారనమాట. ఇక ఇప్పుడు మీరు చూసిన అమ్మవారు తామ్ర గౌరి అమ్మవారు అనమాట. మహాబలేశ్వర ఆలయ ప్రాంగణంలో ఉత్తరం వైపు ఉన్న ఈ ఆలయం ఉంది. ఈమె మహాబలేశ్వరుని పత్ని. ఆమె బ్రహ్మదేవుని కుడి చేయి నుండి ఉద్భవించిందని చెప్తారు. ఈ దేవి తపస్సు చేసి రుద్రాన్ని వివాహం చేసుకుంది. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు కూడా, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8:30 వరకు తెరిచి ఉంటుందన్నమాట. ఇక ఇప్పుడైతే మనం కోటి తీర్థం అయితే వెళ్తున్నాం అనమాట. నిజంగా కోటి తీర్థం మహాపాప హరణం అనమాట. అందులో స్నానం చేసిన వారికి నిజంగా గంగా, యమున, సరస్వతి, గోదావరి, కాశీ, ప్రయాగలో స్నానం చేసినంత ఫలితం వస్తుందని మనకి గురుచరిత్రలో చెప్పారనమాట. నిజంగా గురుచరిత్రలో గోకర్ణం గురించి చాలా విశిష్టంగా చెప్పడం అయితే జరిగిందనమాట. అలాగే కోటి తీర్థం గురించి కూడా. గోకర్ణంలో ప్రధాన ఆలయం శ్రీ మహాబలేశ్వర ఆలయం. ఈ ఆలయంలో స్వామిని దర్శించుకునే ముందు భక్తులు కోటి తీర్థంలో స్నానం చేస్తారు. కోటి తీర్థంలో స్నానం చేస్తే సమస్త రోగాలు నయమవుతాయని ప్రతీతి. కోటి తీర్థంలో స్నానం చేసిన తర్వాత భక్తులంతా పక్కనున్న సముద్రంలో స్నానం చేయాలి.
ఆలయానికి పక్కనున్న అరేబియా సముద్రంలో స్నానం చేస్తే పూర్వజన్మ పాపాలని తొలగిపోతాయని భక్తుల యొక్క విశ్వాసం అన్నమాట. కోటి తీర్థానికి దక్షిణం వైపు అగస్త్యుల వారిచే ప్రతిష్ఠించబడిన వటేశ్వర లింగం ఉంది. ఈ ఆలయం భక్తుల సౌకర్యార్థం 24 గంటలు కూడా తీసే ఉంటుందన్నమాట. నిజంగా చాలా విశిష్టమైన దేవాలయం అన్నమాట. ఖచ్చితంగా మనము గోకర్ణం వెళితే ఈ ఆలయాన్ని కూడా దర్శనం చేసుకోవాలన్నమాట. మేమైతే ఇప్పుడు కోటి తీర్థానికి అయితే వెళ్తున్నాము. అలాగే మాతో పాటు ఒక చెమ్ముని కూడా తీసుకెళ్ళాము, మట్టి చెమ్ముని. వాటితో ఎక్కడ శివలింగం కనపడితే అక్కడ అభిషేకం చేసుకుంటూ వచ్చామన్నమాట. నిజంగా కోటి తీర్థంలో స్నానం చేయడం మహాపుణ్యం అన్నమాట. మనకి గుడి చరిత్ర చాలా అయితే వివరంగా చెప్పడం అయితే జరిగింది. గోకర్ణం గురించి, కోటి తీర్థం గురించి. ఇక్కడ మనకి దత్తాత్రేయులు వారు ఉన్నారన్నమాట. నేను ఆ టెంపుల్ కోసం చాలా అయితే వెతికాను. నాకైతే ఎవరు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అంటే ఇక్కడ దత్తాత్రేయులు వారు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించడం అయితే జరిగిందనమాట. హాయ్ మల్తి, ఎలా అనిపిస్తుంది ఇక్కడ నీకు గోకర్ణంలో? గోకర్ణం చాలా బాగుంది. ఇంకా మనకి ఇంకొంచెం టైం ఉంటే ఇంకా చాలా బాగుండేది. మనం నెక్స్ట్ మురుడేశ్వర్ వెళ్దాము. అక్కడ కూడా కొంచెం దేవుడిని చూసేసి దండం పెట్టుకొని చలో మైసూర్. ఇప్పుడు మనం చూస్తుంది కూడా ఒక కోనేరు అన్నమాట. ఇక్కడ దత్తాత్రేయుల వారు ఒక కోనేరును కూడా తవ్వించారు అని చెప్తారు. ఇక్కడ ఇల్లులు కూడా చాలా బాగుంటాయి అని అంటారనమాట. నిజంగా చాలా బాగున్నాయి కూడా. కానీ రోడ్డు అయితే చాలా చిన్నగా ఉంటుంది. ఇక ఇదే అనమాట కోటి తీర్థము. మనం కోటి తీర్థానికి అయితే చేరుకున్నాము. ఈ పక్కనే ఒక టెంపుల్ ఉంది. తర్వాత కాళికామాత టెంపుల్ కూడా ఉంటుంది. అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. ఈ కోటి తీర్థాన్ని నిజంగా చూడటమే మహాభాగ్యం అని నేనైతే అనుకుంటున్నాను. అంతగా మనకి చెప్పారనమాట దత్తాత్రేయ చరిత్రలో. నేను శ్రీ గురు చరిత్రని ప్రతిరోజు చదువుతాను. నిత్య పారాయణం నాకు అలవాటు అనమాట. శ్రీ గురు చరిత్ర మేమైతే ఇక్కడ ఈ దర్శనాన్ని అంతా పూర్తి చేసేసుకొని ఇక్కడ నుంచి వెంటనే మనం మురుడేశ్వర్ అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడికి మనం ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చాము. లంచ్ టైం కల్లా మనం మురుడేశ్వర్ చేరుకున్నాము. చూసారు కదా అమ్మవారు కాళికామాత. ఇక్కడ ఆవులు తర్వాత సునకాలు అయితే చాలా ఉన్నాయన్నమాట. ఇది కూడా ఒక టెంపులే. లోపల ఇక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి, చాలా శివలింగాలు అయితే మనం చూడొచ్చు అన్నమాట. కాకపోతే ఇది క్లోజ్ చేసి ఉంది మనం వచ్చినప్పుడు. హాయ్ మాలతి, ఎలా అనిపిస్తుంది ఇక గోకర్ణంలో ఈ చుట్టూ మొత్తం చూసిన గుళ్ళని కానీ ఎలా అనిపిస్తుంది? మనం ఇప్పుడే కోటి తీర్థం పూర్తి చేసుకున్నాము. ఇందులో స్నానం చేసిన కోటి జన్మాల పాపమైన తొలగిపోతుందని మనకి దత్తాత్రేయ చరిత్రలో ఉంటుంది. వచ్చి చూసాయండి.
ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయండి, నాగ విగ్రహాలు, ప్రతిమలు చాలా ఉన్నాయి అక్కడ. ఇక మనం రిటర్న్ అయిపోతున్నాము. ఇక్కడ చాలా షాపులు ఉన్నాయి, చాలా దొరుకుతున్నాయి అన్నమాట. నేను అక్కడ ఒక దండ అయితే తీసుకున్నాను. ఇక్కడ ముత్యాల దండలు చాలా తక్కువ కాస్ట్ అన్నమాట. నేను ముత్యాల దండ కాదు, వేరే తీసుకున్నాను. కానీ ఇక్కడ ముత్యాల దండ వచ్చేసి 2000, 3000కి మంచి దండలు అయితే వస్తాయి. డ్రీమ్ క్యాప్చర్స్ కూడా బాగున్నాయి. ఇక మనము వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇక ఇక్కడ నుంచి ఒక 1 అవర్ పడుతుంది, మనము 1.5 అవర్ కూడా 1.5 అవర్ పడుతుంది మురుడేశ్వర్ వెళ్ళడానికి. లంచ్ టైంకి అంతా వెళ్ళిపోయాము. ఒక 12 ఇక్కడ మనం ఎర్లీ మార్నింగ్ వచ్చాము ఇక్కడికి. ఉడిపి నుంచి మనం ఇక్కడికి వచ్చామన్నమాట. ఉడిపి నుంచి గోకర్ణం వచ్చాము. ఇప్పుడు గోకర్ణం నుంచి మనము మురుడేశ్వర్ వెళ్తున్నాము. మురుడేశ్వర్ నుంచి మైసూర్ వెళ్తామన్నమాట. అక్కడ శక్తిపీఠాలు అయితే దర్శనం చేసుకుంటాము మైసూర్లో. నాకు మురుడేశ్వర టెంపుల్ చాలా నచ్చింది. సముద్రం ఒడ్డున నిజంగా ఎత్తైన పరమశివుని విగ్రహం అన్నమాట. ఎంత బాగుందో చూసారా, ఆ గోపురం నిజంగా ఎంత హైట్ ఉందంటే ఎంత బాగుందో. నిజంగా ఆధ్యాత్మికత ఉట్టి పడుతూ ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ నుంచి 2 o'clockకి ట్రైన్ ఉందన్నమాట మైసూర్కి. మనం అన్నీ ముందే అన్నీ బుక్ చేసి పెట్టుకున్నాము. చాలా లెస్ టైం ఉంది, కానీ మేము హారతికి అందుకున్నాము అనమాట. నిజంగా హారతి కరెక్ట్గా మేము వెళ్ళాము, డోర్ క్లోజ్ చేశారు. చక్కగా హారతి చూసాము, ప్రసాదం తీసుకొని తర్వాత దేవుని ప్రసాదం కూడా తీసుకున్నాము, అన్నప్రసాదం. చూసారా ఎంత బాగుందో కదా. స్వామివారి అన్నప్రసాదం అనమాట. ఎంత అదృష్టమో అనుకున్నాను ఆ రోజు అయితే మాత్రం. స్వామి భోజనం ఏం పెట్టిన నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది. చూసారా ఎంత బాగుందో. సముద్రం ఒడ్డున పరమశివుడు చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు అనమాట. ఎందుకంటారా, నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ రూపంలో రావాలి అంటే మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల అలా వస్తూ ఉంటాయన్నమాట. సరే అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్. మీ మారుతి బాబు, మీ వెల్లంకి బ్లాగ్స్ చూస్తూనే ఉండండి. బాయ్. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అందరికీ ఆ పరమేశ్వరుని ఆశీస్సులు అందించాలని, అందరూ సుఖాలతో సౌభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. బాయ్.